నెల్లూరు పట్టణం చాలా పురాతనమైనది. మౌర్య, శాతవాహన కాలంలో నెల్లూరులో ప్రజలు నివసించారని పురావస్తు ఆధారాల ద్వారా మనకు తెలుసు. మౌర్యుల కాలం నాటి వెండి నాణేలు, శాతవాహనుల కాలం నాటి నివాసాలు, ఆ కాలం నాటి గ్రీకు రాష్ట్రాల బంగారు నాణేలు ఇక్కడ లభించాయి. కాబట్టి ఇది 2000 సంవత్సరం నుండి నివాస స్థలంగా ఉందని తెలిసింది. ఈ పట్టణం మూలపేట, ఫతేఖాన్పేట, బరకాసు, కోటమిట్ట ప్రాంతంలో విస్తరించి ఉందని తెలిసింది. శ్రీ ఇరుకల పరమేశ్వరి గ్రామ దేవత క్రీస్తుశకం 10 మరియు 11 శతాబ్దాల నాటికే ఉందని పురావస్తు శాఖ అధికారులు విశ్వసిస్తున్నారు. నెల్లూరు పట్టణంలోని మూలాపేటలో స్వర్ణాల చెరువు అని పిలువబడే నెల్లూరు చెరువు ఒడ్డున శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మించబడింది. ఈ బంగారు చెరువును కాకతీయుల గణపతిదేవుడు నిర్మించాడని ప్రతాప రుద్ర చరిత్ర చెబుతోంది. క్రీ. శ. 13వ శతాబ్దంలో తెలుగు చోళ రాజులు మాసాన్ని పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో రాజైన చోడ తిక్క ఓరుగల్లు ప్రభువు అయిన కాకతీయ గణపతిని వచ్చి తమకు సహాయం చేయమని వేడుకున్నాడు. గణపతి దేవుడు మొదట క్రీ. శ. 1203లో కనిపించాడు. వారు నెల్లూరు ప్రాంతంపై దండెత్తారు. అప్పటి నుండి క్రీ. శ. 1317 వరకు కాకతీయులు నెల్లూరుపై అనేకసార్లు దండెత్తారు. క్రీ. శ. 1314 నుండి 15లో ముప్పడి నాయక మరియు అతని కుమారుడు పెద్ద రుద్రుడికి బహుమతిగా ఈ ప్రాంతానికి వచ్చిన అతని సైనికులు, నెల్లూరు భూమిలో నెలలో 3 నెలలు వర్షాలు మరియు 3 రోజులు వర్షాలు కురిశాయని మరియు వారి జీవితాలు సమృద్ధిగా ఉన్నాయని తెలుస్తుంది. మరొక శాసనం ప్రకారం సావన్న క్రీ. శ. 1364 నుండి 65 కాలంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిధిగా ఉదయగిరిని పాలిస్తున్నాడు. అధికారి కాంచన గారు ప్రతి శుక్రవారం సంతను నిర్వహించి, సంతలో దేశ విదేశాల నుండి వచ్చిన వ్యాపారుల నుండి వసూలు చేసిన వాణిజ్య పన్నులలో కొంత భాగాన్ని ఇరుకలాల పరమేశ్వరి అంగరంగ వైభోగాలకు చెల్లించేవారు. ఇక్కడ మరొక శాసనం సాలీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మృదువైన రాళ్లతో నిర్మించబడింది. ఈ గర్భగృహంలో అంతరాళ్ల మండపం, అర్ధ మండపం, మండపం మరియు వరండా ఉన్నాయి. ప్రధాన నిర్మాణ లక్షణాలు ఆలయం ముందు ఉన్న ముఖ మండపం, దీనిలో శాసనాలు స్తంభాల పైన ఉన్న రాతి దూలాలపై ఉన్నాయి. ఈ ఆలయంలో మొదటగా ప్రతిష్ఠించబడిన విగ్రహం చాముండేశ్వరి. ఈ దేవతను వరండాలో గుడ్లగూబతో పాటు ఉంచడం ఆశ్చర్యకరం. ఎల్లోరాలోని సప్త మాతృకాల శిల్పంలో చాముండి వద్ద ఇలాంటిదే కనిపిస్తుంది. ఈ విధంగా ఇరుకల పరమేశ్వరి అమ్మవారు ఆలయం పురాతన కాలం నుండి నేటి వరకు ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.